విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కర్కాటకంలో సంచరిస్తూ 16వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. వృషభంలో సంచరిస్తున్న కుజుడు 26వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 5వ తేదీన వక్రారంభం చేసి 22వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. సింహంలో సంచరిస్తున్న శుక్రుడు 25వ తేదీన కన్యలో ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి ఈ మాసం ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన గృహాలు, బంగారము కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. రాసిన ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చివరి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి చివరి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. వ్యాపార స్థలాన్ని ఆధునీకరించడానికి అధిక ధన వ్యయాన్ని చేస్తారు. వివాహం కాని వారికి మొదటి 2 వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి గృహంలో ఆనందం, ఆహ్లాదం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. మొదలుపెట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.